ఇక్కడ ఈ ముఫ్తీ సాబ్ దగ్గరికి వెళ్ళక ముందు కేసు ఎక్కడికి వెళ్ళిందంటే, ఏదో మామూలుగా గడ్డం టోపీ పెట్టుకున్న ఒక ముస్లిం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, తండ్రి గురించి నువ్వు ఫిర్యాదు చేస్తావా? హదీసులో ప్రవక్త గారు ఏమన్నారో నీకు తెలీదా? నీ సంపద, నీ ధనము అంతా నీ తండ్రి గారి ప్రవక్త గారు చెప్పారు కదా అని చెప్పేసి ఈ గడ్డం టోపీ పెట్టుకున్న వాళ్ళు ఇలాగే తీర్మానం చేసేస్తే ఆయన వెంటనే ముఫ్తీ దగ్గరికి వెళ్ళారు. ముఫ్తీ సాబ్ దగ్గరికి. ముఫ్తీ సాబ్ ఇలాగ అవుతుంది పరిస్థితి, నేను ఒక్కడే సంపాదిస్తున్నా ఇంట్లో, మా నాన్నగారిని కూడా షాపుకి రమ్మని చెప్పట్లా, మా తమ్ముడు దాని మీద తింటున్నాడు, మా అక్క దాని మీద తింటుంది, మా చెల్లి దాని మీద పోలు దాని తింటున్నారంటే అనుకోడు, వాళ్ళ పిల్లలు కూడా దీని మీద తింటున్నారు, నేనేమైపోవాలి? నాకు భార్య బిడ్డలు ఉన్నారు కదా. వెంటనే ముఫ్తీ సాబ్ ఏం చెప్పారంటే, ఖురాన్ మజీదులో సూరా బకరాలో ఒక వాక్యం ఉంది, ధనం విషయంలో క్లియర్ గా పర్ఫెక్ట్ గా 2-4 అన్నట్టుగా ఉండండి. ఆ వాక్యం యొక్క సారాంశం పర్ఫెక్ట్ గా